అంటే మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ కేటీఆర్ గారు. మరి ఇదే రేసింగ్ సంబంధించి ఈ మధ్య తమిళనాడు రాష్ట్రం ఫార్ములా 4 రేసును నిర్వహించి 42 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా తప్పేనా? మరి అదేవిధంగా ఫార్ములా 1 రేస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1700 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా 1 రేస్ను నిర్వహించింది ఆ రాష్ట్రంలో. అది కూడా తప్పేనా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు. అది కూడా తప్పేనా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ను 70,000 కోట్ల రూపాయలతో నిర్వహించారు. అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంతా కూడా తేలింది. అది కూడా తప్పేనా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? షిండే గారు మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి గారు, అరే కేటీఆర్ గారు నువ్వు ఢిల్లీ తీసుకుపోయినావు, 4 ఏళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు, ఇది మా ముంబైలో జరగాలి, మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు, మనతో పోటీ పడే ప్రయత్నం చేసినాడు. అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని, గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగునా నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ సందర్భంగా ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు. వారి పేరు జాన్ సి మ్యాక్స్వెల్. వారు అన్న మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పీపుల్ హూ బ్లేమ్ అదర్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్ నెవర్ ఓవర్కమ్ దెమ్, దే సింప్లీ మూవ్ ఫ్రమ్ ప్రాబ్లం టు ప్రాబ్లం. ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ను వేరే వారిని బదనాం చేస్తారో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు. సమస్యల నుంచి బయటపడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తూ ఉంటారు. అట్లా కాలం వెళ్ళబుచ్చుతారు. ఇది కరెక్ట్గా రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. తన ఏడాది పాలనకు ఇది అతికినట్లు సరిపోతుంది. అలవిగాని హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాడు. ముఖ్యమంత్రి అయితే అయిండు కానీ ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో అని ఆయనకు అర్థం కాక తలబట్టుకొని ఇగో ఈ రకమైన జిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా గట్టెక్కాలి, తిమ్మిని బమ్మిని చేయాలి అనే ఆలోచనతో హామీలు ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో అని ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు. మొదట్లో మీరు చూశారు, లేని దివాలాను దివాలా దివాలా అని లేని దివాలాను ప్రచారం చేసి తమ గోతిలో తామే పడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ఆదాయం తగ్గే విధంగా చేసిండ్రు. ఆ వైట్ పేపర్ను మీరు చూసారు. నిన్న కూడా అసెంబ్లీలో మూతోడ్ జవాబు దేదియే, ఇక మళ్ళీ ఎవడు మాట్లాడకుండా చేసినాం. అది 6,71,000 కోట్లు కాదు, 4,17,000 అని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టి వాళ్ళ నోరు మూయించడం. దాన్ని బట్టి అర్థమైంది కేవలం గ్యారంటీల గారడి నుంచి తప్పించుకోవడానికో మా మీద బుర్ర జల్లడానికి రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసి, రాష్ట్ర పరపతిని దెబ్బతీసి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి గారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది? చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, గ్రోత్ ఈజ్ ఆప్షనల్ అని ఓ తత్వవేత్త అన్నాడు.